ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్తే, నేను శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కరీంనగర్. కరీంనగర్ నుండి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బ్రదర్ కోసం అండి. మీ బ్రదర్ కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు. మీ బ్రదర్ పేరు? రమేష్. రమేష్. ఓకే అండి. రమేష్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 మే 83. మే 83. 4:30 మార్నింగ్ AM. 4:30 మార్నింగ్ AM. ఓకే అండి. ఎక్కడ జన్మించారు? కరీంనగర్. కరీంనగర్లోనే జన్మించారు. ఓకే అండి. మీ సమస్య ఏంటో గురుగారికి తెలియజేయండి, చక్కని పరిష్కారం తెలుసుకోండి. మాట్లాడండి గురుగారితో. హలో సార్, నమస్తే. నమస్తే, చెప్పండి. మ్యారేజ్ డిలే అవుతుంది సార్. నాకు మ్యారేజ్ డిలే అవుతుందా? మీ బ్రదర్ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదము, వృశ్చిక రాశి, జన్మలగ్నం వచ్చి మేషలగ్నం. మరి గోచార పరంగా చూస్తే మీ బ్రదర్ది శని భగవాన్ అంటే ఈయన లగ్నానికి వివాహకారకుడు స్వయంగా ఎవరు? శుక్రుడు. కానీ శుక్రుడు స్థానంలో ఉండాల్సిన వాడు శని వచ్చి కూర్చున్నాడు. అంటే ఈ లగ్నానికి పాపి అయినటువంటి వాడు కలత్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం వివాహం ఆలస్యం అవుతుంది. మీరేం చేస్తారంటే ఒకసారి మీ బ్రదర్ని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి అనే క్షేత్రం ఉంది. ఆ మందపల్లిలో శివుడికి శనికి చేసినట్టుగా తైలాభిషేకం చేస్తారు. అక్కడ మీ బ్రదర్ని తీసుకెళ్ళి అభిషేకం చేయించడం వల్ల మీరు ఆ వైవాహికంలో జరుగుతున్న డిలే తగ్గుతుంది. ఇది కాకుండా మీ తమ్ముడు ఏం చేయాలంటే ప్రతి త్రయోదశి తిథి రోజున తన పేరు చెప్పుకుని, అంటే వివాహం ఆలస్యం అవుతుందని తలుచుకుంటూ ఈశ్వరుడి మీద కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల ఈ వివాహ సంబంధమైన వైఫల్యం కానీ ఆ డిలే కానీ తగ్గుతుంది. ఇది కాకుండా తను ఏం చేయాలంటే మనసులో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః, సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ, అక్కడ ఆ మంత్రానికి నియమం పాడు లేదు, ఎప్పుడు పడితే అక్కడ ఎన్నైనా ఎంత అయినా జప సంఖ్య లేవు, దానికి ఇంత అంత అనేం లేదు, జపిస్తూ ఉంటే తొందరగా వివాహం అయిపోతుందండి. మరి ఆంజనేయ స్వామికి ఏం చేస్తారంటే ఒకసారి నెలకొక శనివారం వడమాల వేయించండి. వడమాల వేయించడం వల్ల తొందరగా మ్యాక్సిమం మీ బ్రదర్కి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 3 కల్లా వివాహం పక్కా అయిపోతుందండి. ఆయన జాతకంలో 3 సెప్టెంబర్ ఆల్రెడీ పెళ్లి బలం నడుస్తోంది. 3 సెప్టెంబర్ 2025 కల్లా ఖచ్చితంగా పెళ్లి ఖాయమైపోతుంది. చక్కని వివరణ అందించారు గురుగారు. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. పరశురాముడు అన్న పేరు